ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విస్తృత పర్యటన. పట్టణంలో సీసీ కెమెరాల ప్రారంభం. మాజీ మావోయిస్ట్ సభ్యులకు ఇండ్ల పట్టాలు పంపిణీ. రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతగా వ్యవహరించాలని డ్రైవర్లకు సూచన. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. ఫిర్యాదుల విభాగంలో వినతులను స్వీకరించిన అదనపు కలెక్టర్. ఆశలకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. సమస్యల సాధనకు బీఆర్ఎస్ పోరాడుతుందని మాజీ మంత్రి జోగురామన్న భరోసా. జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన 490 నూతన సీసీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేరాల కట్టడికి 490 నూతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి పట్టణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలో అదనంగా 207 సీసీ కెమెరాల్ని, జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో 283 కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం సుమారు 700 సీసీటీవీ కెమెరాల ద్వారా 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకమని, ఒక కెమెరా 100 మంది పోలీసుల సిబ్బందితో సమానంగా పనిచేస్తోందని డీజీపీ పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాల్లో నేరస్తులు నేరాలకు పాల్పడేందుకు భయపడుతున్నారని తెలిపారు. ప్రజలు, వ్యాపార సంస్థలు తమ గ్రామాలు, పట్టణాలు, వీధుల్లో స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నేరాలపై 24 గంటలు నిష్ణాతులైన పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ బి సురేందర్రావు, పరిపాలన అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్పీలు, రిజర్వ్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ అండ్ పబ్లిక్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పి ఇక్కడ లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ సహకారంతో ఇప్పుడు 200 సీసీటీవీ కెమెరాలు ఆదిలాబాద్ అండ్ సిటీలో సరౌండింగ్స్లో పెట్టారు. అట్లనే ఇంకొక 283 కెమెరాలు గ్రామ ప్రాంతాల్లో పెట్టారు. ప్రతి గ్రామంలో 4 కెమెరాలు చొప్పున. ఈ విధంగా పబ్లిక్ సెక్యూరిటీ ఒక ఆస్పెక్ట్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టింది. దీనివల్ల ఏమైనా క్రైమ్ జరిగినా కానీ ఫస్ట్ క్రైమ్ ప్రివెన్షన్ కోసం పెట్టింది. బై ఛాన్స్ ఏమైనా క్రైమ్ జరిగినా కానీ పెట్టినప్పటికీ తర్వాత క్రైమ్ జరిగినా కానీ దాని ఇన్వెస్టిగేషన్ డిటెక్ట్ చేయడం కూడా చాలా సులభం అయిపోతుంది. మంచి హై క్వాలిటీ కెమెరాలు, నెంబర్ ప్లేట్ డిటెక్ట్ చేసేటువంటి అదున్న కెమెరాలు పెట్టారు. సో ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అట్లానే ఇక్కడ ఎస్పీగా ఉన్న అఖిల్ మహాజన్ గారికి, ఆయన తోటి సర్సందుకు సిబ్బందికి నా యొక్క అభినందనలు. లొంగిపోయిన మాజీ మావోయిస్టుల పునరావాసంతో పాటు విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాజీ మావోయిస్ట్ సభ్యులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను, పట్టాలను అందించారు. గతంలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ సిపిఐ మావోయిస్ట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల్ని మంజూరు చేసింది. బోధ్ దళానికి చెందిన కుమరం సుశీల, కుంటాల, బోధ్ దళాలకు చెందిన కుమరం సక్కుబాయ్, వసంతలకకు రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడలో ఇళ్ల స్థలాల్ని అందజేశారు. అదేవిధంగా ఆలంపల్లి ఫైరింగ్ ఘటనలో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ జె ముకుందరావు కుటుంబానికి అండగా మావాల మండలం దుబ్బగూడ గ్రామంలో ఇంటి స్థలం, పట్టా పాస్బుక్లను ఆయన భార్య విమలకు అందజేశారు. అదేవిధంగా విధుల్లో ఉండగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం కారుణ్య నియామకాలు, ఆర్థిక సాయం అందించింది. ఏఆర్హెచ్సిఆర్ దిగంబర్ కుటుంబానికి ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ కింద 10 లక్షలు అందజేశారు. ఎస్ఐపి శివాజీ కుమారుడు పృథ్వీకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకం పత్రం అందజేశారు. హెచ్సి రమణారెడ్డి కుటుంబ సభ్యుడికి కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం లొంగిపోయిన మాజీ మావోయిస్టుల పునరావాసం, విధుల ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా నిలుస్తోందని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పి&ఎల్ ఐజీ
గజరావు భూపాల్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు బి సురేందర్ రావు, పి మౌనిక, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, పట్టణ సిఐలు, ఎస్ఐలు, రిజర్వ్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. జిల్లా ప్రజల భద్రత కోసం పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశలతో కార్యాలయానికి వస్తారని, వారి అర్జీలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును సునిశ్చితంగా పరిశీలించి శాఖల వారీగా సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 85 వినతులు అందించినట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రత పింఛన్లు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, భూమికి సంబంధించిన సమస్యలపైన అధికంగా వినతులు నమోదైనట్టు వెల్లడించారు. అందిన అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బందులు పాల్గొన్నారు. ఆశలకు హామీ ఇచ్చి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, వారి సమస్యల సాధనకు బీఆర్ఎస్ తరపున పోరాటాలు చేపడతామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఆశల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఆశా కార్యకర్తలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం జీఆర్డీయూ ఆశా యూనియన్ సమావేశం నిర్వహించారు. దీనికి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆశల సమస్యలను తనకు తెలుసని, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ ఆశలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు రాములు, సరస్వతి, పద్మ, అశోక్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆశలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆశల సమస్యలను పరిష్కరించేలా బీఆర్ఎస్ అన్ని ఉద్యమాల్లో సహకారం అందిస్తోందన్నారు. అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపై తీసుకువచ్చి హక్కుల సాధనకు ప్రత్యక్షంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేసే వరకు ఒత్తిడి తీసుకువచ్చేలా ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. ఆశాలకు ఒక్కరికే కాదు, ఆశాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా ఆశాలే నిరాశతో లేరు. అందరూ నిరాశతోటే, నిస్పృహతోటే, ఆవేదనతో, ఆక్రోశంతో, బాధతో ఇలా ఈ రాష్ట్రంలో మరి అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. కానీ ఇలా మన ఆశలతోటి మొదలైంది. మన కేసీఆర్ గారు మరి ఇంత పెద్ద జిల్లాలలో ఇంత పెద్ద కార్యాలయం కట్టుకున్నాం. అసలు ఎందుకు కట్టుకున్నాం? నేను ఇలా మీకు చెప్తున్న వేదికమైనటువంటి వారి అనుమతితో
ఎప్పుడైనా ఏ విషయమైనా మీ జిల్లా అధ్యక్షురాలు ఉండొచ్చు, ప్రధాన కార్యదర్శి ఉండొచ్చు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు అన్న, మరి బీఆర్టీఎస్ అన్నటువంటి మొత్తం మన బీఆర్ఎస్ అన్నటువంటి ట్రేడ్ యూనియన్కి తన రాష్ట్ర అధ్యక్షులు ఉండి అన్ని కార్మిక వర్గాలను ఒక దాటి మీదకి తీసుకొచ్చినటువంటి అన్న ఉన్నా ఇలా మన ఆఫీస్ 24 గంటలు ఎల్లవేళ పనిచేస్తుంది. మీరు కూడా మీకు ఏ సమస్య ఉన్నా మీ ఆశాల పరంగానే కాకుండా మీకు ఊళ్ళలో తిరిగినప్పుడు మీ మరి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏ సమస్య ఉన్నా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి మా పిఏలు ఉంటారు, పార్టీ కార్యాలయానికి ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళకు కూడా మీరు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తే కూడా మీ ఫోన్ నంబర్లు అన్నీ ఇస్తే నేను కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి పర్యటించారు. పట్నంలోని ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ జ్వాల ముగింపు, కాకి కిడ్స్, మైనర్లు వారి తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమాలతో పాటు స్థానికంగా నిర్మించిన ట్రాఫిక్ పార్కును ప్రారంభించారు. జిల్లాలో సోమవారం రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పట్నంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన ఆపరేషన్ జ్వాల ముగింపు కార్యక్రమం, ఖాకీ కిడ్స్ మైనర్ డ్రైవింగ్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లల్లో ధైర్యం పెంచేందుకు ప్రారంభించిన ఆపరేషన్ జ్వాల కార్యక్రమంలో భాగంగా 135 పాఠశాలలో సుమారు 10,000 మంది విద్యార్థులకు కరాటే శిక్షణ అందించారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా పెంపొందించారు. ఆపరేషన్ జ్వాల ముగింపు సందర్భంగా బాలికలు కరాటే ప్రదర్శనలతో సత్తా చాటారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఆడపిల్లలు ఆత్మస్థైర్యం, ధైర్యం పెంచుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీరు 2 వీలర్ మీద కూర్చున్నప్పుడు మీ ఫాదర్ పెట్టుకోవాలి, వెనక కూర్చున్న మీ మదర్ పెట్టుకోవాలి, మధ్యలో కూర్చుంటే మీరు కూడా పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇదే కొత్త విషయం చెప్తున్నాడు. ఈయన మా ఒక్క నాయనే పెట్టుకోవాలి కదా, అమ్మాయిని పెట్టుకుంటుందని. ఇక తలకే కింద ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఆయనకు ఎంత సమస్యనో మీకు అంతే సమస్య, మీ మదర్ కూడా అంతే సమస్య. కరెక్టా కదా? కాబట్టి మీరు ఏం చేయాలి? రేపటి నుంచి సాయంత్రం పోయినప్పుడు మీ నాయనకి చెప్పాలి, మీ ఫాదర్కి చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పెట్టుకోవాలి, మా అమ్మకి పెట్టియాలి, తర్వాత మాకు కూడా కొని పెట్టియాలని చెప్పి. అది మీకు కొత్త విషయంలా కనిపించు, కానీ చాలా ముఖ్యం. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా తల కింద పడ్డప్పుడు అది కాపాడుతుంది మనల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ కాకుండానే ఉండాలి. మనకు జాగ్రత్త నడిపించాలి, చుట్టూ చూసుకుంటూ నడిపించాలి, పరిసరాలను గమనించుకుంటూ నడిపించాలి. అనుకోకుండా అయింది అనుకోండి, అప్పుడు మనల్ని హెల్మెట్ కాపాడుతుంది, చదువుకోకుండా ఎట్లీస్ట్ కాపాడుతుంది. దెబ్బలతో బయటపడతాం. ఎందుకంటే పెద్ద అన్నిటికంటే వల్నరబుల్ పార్ట్ మన శరీరంలో అన్నిటికంటే వల్నరబుల్ ఏది? బ్రెయిన్. హెడ్ లోపల బ్రెయిన్ ఉంటుంది. దానికి ఏమైనా అయింది అంటే మొత్తం మన బాడీ మొత్తం చచ్చుబడిపోతుంది. కాబట్టి హెల్మెట్ తలను క్షేమంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా మీరు మనసు పెట్టుకోండి. మీ ఇంటి వాళ్ళతో ప్రెషర్ పెట్టించైనా కానీ మీరు దాన్ని ఫాలో చేయించాలి. మరోవైపు ఖాకీ కిడ్స్ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలపై పోలీసులు అధికారులు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 190 పాఠశాలలో సుమారు 15,000 మంది విద్యార్థులకు చైతన్యం కల్పించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలకు తగ్గించేందుకు పోలీసుల శాఖ కృషి చేస్తోంది. ఖాకీ కిడ్స్ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలల్లో నేర్చుకున్న అంశాలను చుట్టుపక్కల వారికి తెలియజేస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్ డ్రైవింగ్ చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తోందని, తల్లిదండ్రులు పిల్లలకు సరైన వయసు వచ్చే వరకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. దశాబ్దాల నుంచి ఉండేది ఒక ఫ్యామిలీకి 2 పిల్లలు. అవునా? ఇంకా ఎక్కువ మంది ఉన్న చేతులు లేపండి. చాలా మందికి ఒక 4, 3 తప్పిస్తే అందరు కూడా ఒకరు లేక 2 పిల్లలు ఉంటారు. అందులో అంతే కదా, 2 పిల్లలు ఒక అంటే ఎక్కువ చాలా తక్కువ మందికి, 3 ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటిప్పుడు ఆ 1-2 పిల్లలు ఉన్న వాళ్ళు యాక్సిడెంట్లకు గురైపోయి, చిన్నపిల్లలు తెలియక, సరిగ్గా అర్థం కాక, బండి నడిపించరాక, బండి ఏ రకంగా దాన్ని ముందు తీసుకుపోవాలి, రోడ్డు మీద నడిపించాలి,
అక్కడ రూల్స్ ఏమున్నాయి, పెద్ద బండ్లు వస్తున్నప్పుడు ఎట్లా మనం డ్రైవ్ చేయాలి, పక్క బండి చిన్న బండ్లు వస్తున్నప్పుడు ఎట్లా డ్రైవ్ చేయాలి, పక్కల నుంచి ఇంకో సందులోకి వెళ్ళి మన బండి తక్కువ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం ఎట్లా డ్రైవ్ చేయాలి, ఇవన్నీ తెలియకుండానే ఒక బండిని తీసుకుని రోడ్డు మీదకి ఎక్కితే మీకు తెలిసో తెలియకనో ఏమైనా జరిగిందంటే ఎంత సమస్య, మీకున్న ఇద్దరు పిల్లలలో ఒక పిల్లాడు పోయిందంటే, ఒక పిల్ల పోయిందంటే ఎంత సమస్య మీకు. ఇది నేను చెప్పింది ఎంతమంది కరెక్ట్ అంటారండి చేతులు లేకుండా కదా. మీకు తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. మాకు తెలిసిన వాళ్ళు థ్యాంక్ యూ. మాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి ఇట్లా చిన్నపిల్లలకి యాక్సిడెంట్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రకంగా మనం నుంచి కన్వర్గ్ అయిపోతే మనకి ఎంత సమస్య ఉంటుంది, వాళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి మనకి ఎంత సమస్య ఉంటుంది, మా తల్లిదండ్రులకు ఎంత సమస్య ఉంటుంది, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. అనంతరం విద్యార్థులకు చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలను అవగాహన కల్పించేందుకు జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్కును డీజీపీ ప్రారంభించారు. రోడ్డుపై ప్రయాణించే విధానం, సూచిక బోర్డులు, భద్రతా నియమాలపై అవగాహన కల్పించేలా ఈ పార్కును రూపొందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర P&L ఐజీ గజరావ్ భూపాల్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు బి సురేందర్రావు, పి మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్ఐలు, రిజర్వ్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. బస్సుల్లో భరోసా కార్యక్రమం కింద జిల్లాలో తొలిసారిగా బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. బస్సుల్లో జరిగే నేరాలను తక్షణమే గుర్తించి అరికట్టే అవకాశం ఉంటోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బస్సుల్లో భరోసా కార్యక్రమం కింద ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, డీలక్స్ తదితర బస్సుల్లో మొత్తం 175 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. బస్సుల్లో పెరిగే దొంగతనాలు, మహిళలపై వేధింపులు, ఇతర నేరాలను తక్షణమే గుర్తించి అరికట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో ఈ తరహా ఆధునిక భద్రతా వ్యవస్థ అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కట్టుబడి ఉందని, ప్రయాణికులు అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర P&L ఐజీ గజరావ్ భూపాల్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు బి సురేందర్రావు, పి మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్ఐలు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జాతీయ కుటుంబ లాభ పథకం అమలు మరింత పటిష్టం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాంలో భాగంగా అమలవుతున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబానికి చెందిన కుటుంబాల యజమాని సహజంగా లేదా ఇతర కారణాల వల్ల మరణించినట్లయితే ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందించబడుతోందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పథకం అమల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇప్పటికే అర్హులైన పలువురికి నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణ శివార్లోని బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీన విషు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం శాంతినగర్లోని మాజీ మంత్రి జోగు రామన్న నివాసంలో ఆలయ కమిటీ సభ్యులు మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం పట్ల మాజీ మంత్రి కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గణేష్, తిప్పర్తి సత్యం, లక్ష్మణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ కిరణ్ హరిణి దంపతులు టేబుళ్లను విరాళంగా అందించారు. వారి పిల్లలు శివం, సిరిల పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో వేడుకలు జరుపుకున్నారు.
ఆడంబరాలకు దూరంగా సమాజ సేవలో తమ పిల్లల పుట్టినరోజును జరిపించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ కిరణ్ హరిణి దంపతులు. వారి పిల్లలు శివం సిరిల పుట్టినరోజును పార్టీలకు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ప్రభుత్వ పాఠశాల సంక్షేమానికి ఉపయోగించారు. తాంసీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడి పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు 15,000 విలువ చేసే 2 టేబుళ్లను విరాళంగా అందజేశారు. బడి పిల్లలు శివం సిరిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించిన ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన డాక్టర్ కిరణ్ హరిణి దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, సంతోష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ జరుపుకున్నా మరి పిల్లల మధ్యలో జరుపుకోవడం అనేది అది మన విలేజ్లో మన పిల్లల మధ్యలో జరుపుకోవడం అనేది ఒక స్పెషల్. ఇంట్లో మనం ఎన్నో ఖర్చు చేసుకుంటాం ఏదన్నా కానీ ఇంతమంది పిల్లల మధ్యలో వీళ్ళ సంతోషంలో వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను మా తమ్ముడు మా చెల్లి అయితే వాళ్ళకు ఒక చెప్పినా మరి ఇక్కడ చేద్దామా అని అంటే వాళ్ళు ఒకటే మాటకి అక్క మంచి ఆలోచన ఇచ్చిండ్రు, మాకు కూడా ఇది ఈ ఆలోచన చాలా బాగుంది అక్క అని ఒకటే మాటకి సరే అక్క ఎట్లా చేద్దామని అనగానే మీ ఇష్టం మరి మీకు ఏదన్నా తోచింది మీరు ఏమన్నా చేయొచ్చు పిల్లల కోసం అంటే వాళ్ళు మరి టేబుల్స్ ఆఫీస్ టేబుల్స్ 2 తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చిండ్రు. ఇలాంటి పుట్టినరోజులు మా పిల్లలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అందరి ఆశీర్వాదాలు వీళ్ళపై ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. పంట కొనుగోలు సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బేలా మండలంలోని మార్కెట్ యార్డ్ను ఆమె సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు పంట అమ్మకాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చిట్యాల సుహాసిని రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బేలా మండలంలోని మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతులతో మాట్లాడారు. 3-4 రోజులుగా క్యూఆర్ కోడ్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం కోటా పూర్తయిందని చెప్పి కొనుగోలు నిలిపివేయడం అన్యాయమని ఆమె విమర్శించారు. బయట మార్కెట్లో సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. సీఎం ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారని, ఇది సరైంది కాదని పేర్కొన్నారు. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మరి రైతులకు ఎన్నో అవకాశాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కనీసం వాళ్ళు పండించిన పంటనైతే కొనాలి కదా. వాళ్ళు మిమ్మల్ని ఏమి డిమాండ్ చేయడం లేదు. కనీసం కష్టపడి పండించిన పంటను సకాలంలో మార్కెట్లో సరైన పద్ధతిలో కొనుగోలు చేయమని చెప్పి మరి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా శనగ పంట తర్వాత మరి జిల్లాలో జొన్న పంట చాలా విస్తీర్ణంలో దాదాపు 1,00,000 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. మొక్కజొన్న కూడా వేసిండ్రు. ఈ 2 పంటలు శనగ పంట అంటే మళ్ళీ త్వరలోనే వర్షాకాలానికి కూడా ఖరీఫ్కి వాళ్ళు తయారు చేసుకోవాలా. మరి మీరేమో రైతు బంధు పేరు మీద వీళ్ళని మోసం చేయడం, రైతుని మోసం చేయడము, మరి మద్దతు ధర విషయంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రైతులకు వెంటనే ఈ కష్టాలు తొలగించాలి. కొనుగోలు విషయంలో రైతులు బయటకు వెళ్ళి ప్రైవేట్ మార్కెట్లో కొంటే ఎకరానికి వాళ్ళు 10,000 నష్టం పోతున్నారు. కాబట్టి రైతులకు న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వం వెంటనే మరి రైతులకు సంబంధించి ఈ సోయాబీన్ నుంచి మొదలుకొని శనగ పంట వరకు ఇదే తిప్పలవుతున్నది. ఇంకో 15 రోజుల్లో రాబోయే మొక్కజొన్న కానీ జొన్నలను కూడా వెంటనే కొనుగోలు చేయాలి. బేలా మార్కెట్లో ప్రత్యేకంగా అధికారులు దృష్టి సారించాలని చెప్పి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి గతంలో తీసుకుపోయినాము. మరి ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే కోటా అయిపోయిందని చెప్పి డిఎం గారు చెప్తున్నారు, ఆ సెంట్రల్ కోటా విషయంలో మన గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారితో కూడా మాట్లాడి రైతులకు మేము తప్పకుండా మద్దతు తెలియజేస్తామని చెప్పి శనగ పంట కొనుగోలు విషయంలో మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. రోడ్డు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాన్ని నడపాలని డీజీపీ బి శివధర్ రెడ్డి సూచించారు. ఆర్ఐవాలయంలో భాగంగా సోమవారం మై టాక్సీ సేఫ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ఆటో డ్రైవర్లకు విస్తృత సూచనలు చేశారు. ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం ఇందిరా ప్రదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మై ట్యాక్స్ ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర P&L ఐజీ గజరావ్ భూపాల్,
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆటోలకు స్టిక్కర్లను అతికించారు. ఆటో వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్లను ఆవిష్కరించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీలు మౌనిక, సురేందర్ రావు, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమన్నారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా తమ యూనిఫామ్ను ధరించి వాహనాలు నడపాలన్నారు. ఇంటి నుండి బయటికి వెళ్తున్నామంటే చాలు, కుటుంబ సభ్యులు క్షేమంగా వెళ్ళి రండి అంటూ పేర్కొనే విధంగా తన ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాలని సూచించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కుటుంబ సభ్యులతో వెళితే పిల్లలకు సైతం హెల్మెట్ ధరించాలన్నారు. డ్రైవర్ వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరూ భార్య పిల్లలపై దృష్టి సారించి సురక్షిత ప్రయాణం చేయడంతో వారికి అండగా ఉండాలన్నారు. మానవ తప్పిదం వల్ల ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని గుర్తు చేశారు. हैदराबाद मतलब हैदराबाद शहर ही नहीं बल्कि पूरे तेलंगाना के बारे में बोल रहा हूँ मैं। वो आदिलाबाद भी है, वो निर्मल भी है, निजामाबाद भी है। तो ऐसा रेपुटेशन है अपने लोगों का, अपना बाहर लोग अपने बारे में इतना अच्छा सोचते हैं। तो वो सोच को जो है अब कंटिन्यू करना है, कायम रखना है। अदरवाइज क्या बोलते हैं, जैसा वो नागपुर वाला जैसा है वही हैदराबाद में ऐसा ही है, आदिलाबाद में ऐसा ही बोल के बोलते हैं। तो ये क्यों बोल रहा हूँ बोल, तो अपना जो अच्छी नाम है बोलो बाहर लोगों में, वो थोड़ा आपको कंटिन्यू करना पड़ता। और साथ साथ में अभी जो है आज से लेके 18 तारीख तक एक 6 दिन के लिए हम लोग एक रोड सेफ्टी का, रोड पे गाड़ियों चलाने का तरीका जो ऐसा रहना, कितने हम लोग गलतियां कर रहे हैं, कितनी अपने गलती की वजह से कितने एक्सीडेंट्स हो रहे हैं, कितने लोग मर जा रहे हैं, वो सब ये करने के लिए लोगों को थोड़ा उसके बारे में बताने के लिए हम लोग ये रोड सेफ्टी का रही वाले मतलब क्या बोलते हैं, अब घर से निकलते हो क्या बोलती है अपनी अम्मी क्या बोलती, अब बीवी क्या बोलती, ठीक ठाक वापस आ जाओ बोलती ना, ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విస్తృత పర్యటన. పట్టణంలో సీసీ కెమెరాల ప్రారంభం. మాజీ మావోయిస్ట్ సభ్యులకు ఇండ్ల పట్టాలు పంపిణీ. రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతగా వ్యవహరించాలని డ్రైవర్లకు సూచన. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. ఫిర్యాదుల విభాగంలో వినతులను స్వీకరించిన అదనపు కలెక్టర్. ఆశలకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. సమస్యల సాధనకు బీఆర్ఎస్ పోరాడుతుందని మాజీ మంత్రి జోగురామన్న భరోసా. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.